భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మధ్యాహ్న ప్రభుత్వమే, గ్యాస్ ప్రభుత్వమే, గ్యాస్ ప్రభుత్వమే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న వేతన బిల్లులను గ్యాస్ ప్రభుత్వమే. మధ్యాహ్న భోజన కార్మికుల కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. మధ్యాహ్న భోజన కార్మికుల కనీస వేతనం 10,000 రూపాయలు. మధ్యాహ్న భోజన కార్మికుల గుర్తింపు కార్డులను బిల్లులను పెండింగ్ లో ఉన్న వేతనాలు ప్రభుత్వమే, గ్యాస్ ప్రభుత్వమే. కార్మికులకు సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి. మెనూ ఛార్జీలు 20 రూపాయలు. ధరలకు అనుగుణంగా విద్యార్థులు 20 రూపాయలు పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన విద్యార్థులకు మెనూ ఛార్జీలను ప్రభుత్వమే. ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ఛార్జీలను పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ఇవ్వాలి. గ్యాస్ ప్రభుత్వం. నా పేరు నాగమణి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకంలోని ఈ జిల్లాలోనే 3,200 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ పథకం పెట్టిన కాడి నుంచి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో పెట్టింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు పాఠశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళకి పౌష్టికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ పథకాన్ని ఈరోజు వచ్చిన ప్రభుత్వాలు నీరుగార్చే పని చేస్తూ ఉన్నాయి. ఒక పక్కనేమో పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని చెప్తున్నారే కానీ ఈరోజు విద్యార్థులకు ఇచ్చే మెనూ బిల్లుల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 6 రూపాయలకి 8 రూపాయలకు వండి పెట్టాలంటే ఈరోజు ధరలకు పెరుగుతున్నాయి. దఫదఫాలుగా ధరలు పెరుగుతూ ఉన్నా కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు 20 రూపాయలు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అట్లానే మేము పనిచేసేది నిత్యం వంట దగ్గర గ్యాస్ మీద పనిచేయాలి. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదే సందర్భంలో ఈరోజు 7 నుంచి 8 గంటలు పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఇచ్చే వేతనం చాలా తక్కువ. 3,000 రూపాయల వేతనంతో వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు. ఈరోజు 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు ఎవరు చేస్తున్నారండి? ప్రభుత్వాలు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు మాత్రం పెంచుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారనేసి ఈరోజు మేము వంట చేస్తున్నాం. ముందు మా పెట్టుబడి, మా సొంత ఖర్చులు పెడితేనే ఈ రోజుకు 3 నెలల వరకు కూడా ఈరోజు జీతాలు లేవు, బిల్లులు లేవు. ఎలా వండి పెట్టాలి మేము పిల్లలకి? కానీ పౌష్టికరమైన ఆహారం ఇప్పటికే అప్పులు చేసి మెల్లో ఉన్న పుస్తలు అమ్మి మా కుటుంబానికి కూడా బలంగా పెట్టి మేము పిల్లలకి వేడివేడిగా భోజనం వండి పెడతా ఉన్నాము. ఇలాంటి పథకాన్ని కొనసాగించాలి. అట్లానే పథకంలో పనిచేస్తున్న కార్మికుల బాధలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలనేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మాకు కనీస వేతనం మేము కోరేది ఒకటి, 10,000 రూపాయలు ఇవ్వండి. విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 రూపాయలు మెనూ ఛార్జీలు పెంచండి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రమాదాలు జరిగే చోట మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని. మండలం అండి నాది. నా పేరు వై చంద్రకళ. నేను మధ్యాహ్న భోజన జిల్లా అధ్యక్షురాలిని మాట్లాడుతున్నాను. మాకు జీతాలు మాకు నెల పడేలాగా ప్రభుత్వం చేయాలి. మాకు పిల్లల వేతనాలు కూడా మాకు ప్రభుత్వం పెంచాలి. మేము గ్యాస్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. మాకు యూనిఫారం ఇవ్వాలి. తర్వాత మాకు పిల్లలకి ఇచ్చే మెనూ ఛార్జీలు పెంచాలని మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాము. మాకు ప్రతి విషయంలో కూడా మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. చేసే పని కనీస వేతనం పెంచాలి. మాకు పెండింగ్ లేకోకుండా మాకు 5వ తారీఖు లోపు మాకు బిల్లులు పడాలి, జీతాలు పడాలని మేము ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాము.